తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి 7825893604. నాటు నాటుని మించిన మాస్ సాంగ్ తీయడం ఎలా? తీస్తే కొరియోగ్రఫీ చేసేదెవరు? రామ్ చరణ్, ఎన్టీఆర్ లా సింక్ లో చేసే స్టార్స్ ఎవరు? ఇంతకీ ఏ సినిమాలో నాటు నాటు లాంటి క్రేజీ సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు? వాచ్ ది స్టోరీ. నాటు నాటును మరిపించే పాటను ఎన్టీఆర్, హృతిక్ రోషన్ పై ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి నటిస్తున్న హిందీ మూవీ వార్ 2 షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడే ఉన్న తారక్ బాలీవుడ్ డిన్నర్ పార్టీలో జాయిన్ అయ్యాడు. బ్రహ్మాస్త్ర తీసిన అయాన్ ముఖర్జీ వార్ 2 తీస్తున్నారు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ నటించిన వార్ కు సీక్వెల్ గా వార్ 2 రూపొందుతోంది. ఇందులో తారక్ రా ఏజెంట్ గా నటిస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్, హృతిక్ మధ్య యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉంటే దానికి మించి ఒక మాస్ సాంగ్ ఉంటుందని, ఇందులో ఇద్దరూ కలిసి వేసే స్టెప్పులు నాటు నాటును మించుంటాయన్న కథనాలు బీటౌన్ లో వినిపిస్తున్నాయి. నాటు నాటు సాంగ్ కు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ అందించగా, ముఖ్యంగా సిగ్నేచర్ స్టెప్ కు చాలా మంది సెలబ్రిటీస్ కాలు కదిపారు. మరోసారి వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయ్యేలా ఒక సాంగ్ ను వార్ 2లో డిజైన్ చేయగా వైభవ్ మర్చెంట్ కొరియోగ్రఫీ చేస్తారట. నాటు నాటు రేంజ్ అంటూ వార్ 2 టీం పెద్ద సాహసమే చేస్తోంది. బాలీవుడ్ లో నెంబర్ 1 డాన్సర్ గా హృతిక్ కు మంచి పేరుంది. ఈ హీరో వేసే స్టెప్ లో మంచి ఈజ్ ఉంటుంది. ఎలాంటి పాటైనా తనదైన స్టెప్లతో గ్రేస్ తీసుకురావడంలో దిట్ట. తారక్ కూడా మంచి డాన్సర్ అయినా టాప్ డాన్సర్ తో పోటీ పడాల్సి వస్తోంది. యానిమల్ తో బాబీ డియోల్ హిందీలో అద్దరిపోయే హిట్ కొట్టాడు. షారుఖ్, రాజమౌళి సినిమాలకి పోటీగా దాదాపు 1000 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకేముంది, అక్కడ బిజీ అయిపోతాడు అనుకుంటే హిందీ ఆఫర్స్ మాత్రం మోహం చాటేస్తున్నాయి. బాబీ డియోల్ హిందీ ఆడియన్స్ కి నచ్చడం లేదా? హావ్ ఎ లుక్. యానిమల్లో రణ్బీర్ కపూర్ యాక్టింగ్ కు ఎంత పేరొచ్చిందో బాబీ రోల్ కి కూడా మంచి గుర్తింపే వచ్చింది. ఇంకేముంది, టర్నింగ్ పాయింట్ అవుతుందని అందరూ అనుకున్నారు. తీరా చూస్తే యానిమల్ రిలీజ్ అయి 5 నెలలు దాటినా బాబీ డియోల్ కు సౌత్ ఆఫర్సే తప్ప హిందీలో ఒక్క ఛాన్సు రాలేదు. బాబీ డియోల్ కెరియర్ 1995లో బర్సాత్ మూవీతో మొదలైంది. స్టార్ స్టేటస్ రాకపోయినా యూత్ లో గుర్తింపు దక్కింది. ఓ 10 ఏళ్ల పాటు బిజీగా నటించేశాడు. 2005 నుంచి ఏడాదికి 1-2 సినిమాలే చేస్తూ వచ్చాడు. ఫేడ్ అవుట్ అయిపోయిన ఈ సీనియర్ హీరోకు 55 ఏళ్ల వయసులో యానిమల్ మంచి క్రేజ్ ని తీసుకొచ్చింది. యానిమల్ హిట్ బాబీ డియోల్ కు హిందీ ఛాన్స్ ఒక్కటి తీసుకురాకపోయినా సౌత్ లో మాత్రం బిజీ అయిపోయాడు. యానిమల్ రిలీజ్ కాకుండానే హరిహర వీరమల్లు తమిళంలో కంగువాకు ఓకే చేశాడు. యానిమల్ రిలీజ్ తర్వాత బాలకృష్ణ, బాబీ సినిమాతో పాటు మరోవైపు ధనుష్, శేఖర్ కమ్ముల కుబేరాలో విలన్ గా నటించే ఛాన్స్ కొట్టేశాడు బాబీ. యానిమల్ హిట్ తో బాబీకి సౌత్ నుంచి ఆఫర్స్ వస్తున్నాయే కానీ హిందీలో ఒక్కటి రాలేదు.